Okay, good afternoon, students. Our next topic is the classification of sequential circuits. Those are synchronous and asynchronous. So, in the last video, we already finished the difference between latch and flip-flop. So, the main difference is in latch, the inputs are set and reset, and the outputs are output, and the another one is output complement. And in flip-flop, the inputs are A1, A0, A2 up to AN, and the outputs are in two states. One is present state and the another one is next state. Present state is Qn and another one is Qn bar, and one is normal output, another one is complement output. So in next state, present state Qn, next state is Qn plus 1 and the other one is Qn plus 1 bar. So these two are latch and flip-flop, but the main difference is latch doesn't need clock but flip-flop required clock. So here the difference between synchronous sequential circuit and asynchronous sequential circuit. So first one, output depends on input signal only at discrete time interval here, and in this output depends on input at all instant of time. సో ఇప్పుడు ఈ రెండిటికి మీకు మెయిన్ డిఫరెన్స్ ఎలా చెప్తాను అంటే చూడండి, దీంట్లో ఏంటి, మెమరీ విల్ చేంజ్ ఎట్ డిస్క్రీట్ టైమ్ ఇంటర్వెల్ ఇన్ దిస్ అవుట్పుట్ చేంజ్ అకార్డింగ్ టు ద ఇన్పుట్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ దీంట్లో ఇక్కడ డిస్క్రీట్ టైమ్ ఇంటర్వెల్ అని ఉంది, ఇక్కడ అట్ ఆల్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే కంటిన్యూస్, అట్ ఆల్ ఇన్స్టెంట్ అంటే కంటిన్యూస్ అనమాట. సో మీకు ఫస్ట్గా అసలు డిస్క్రీట్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఏంటి, కంటిన్యూస్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఏంటో మీకు తెలియాలి. బట్ బేసిక్గా ఇది అసలు అయితే సిఎస్సి వాళ్ళకి అంత నెసెసిటీ లేదు, ఈసీ వాళ్ళకైతే కావాలి. బట్ మీకు నేను సింపుల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దిస్ ఈజ్ కంటిన్యూస్ సిగ్నల్. సో కంటిన్యూస్ సిగ్నల్ అంటే ఇప్పుడు చూడండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇది 0 అని తీసుకున్నాను, ఇది 1 అని తీసుకున్నాను, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ అంటే అప్ టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాను. సో సపోజ్ దీన్ని సైన్ వేవ్ అంటాము, దీన్ని స్క్వేర్ వేవ్ అంటాము, అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి కూడా ట్రయాంగులర్ వేవ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ట్రయాంగులర్ వేవ్ టీ అట్ ద టైం పీరియడ్ టీ అని తీసుకున్నాను నేను, టైం పీరియడ్ టీ వరకు అంటే ఇన్ఫినిటీ వరకు తీసుకున్నాను. దిస్ ఈజ్ టైం పీరియడ్ అండ్ దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ వి. దీన్ని యాంప్లిట్యూడ్ అంటే హైట్ని యాంప్లిట్యూడ్ అంటామమ్మా. సో దీన్ని వోల్టేజ్ వీతో మనం స్పెసిఫై చేస్తాం అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ 0 ఉంది వాల్యూ, దిస్ ఈజ్ 1. సో ఇప్పుడు మనం కంటిన్యూస్ సిగ్నల్లో 0కి 1కి మధ్యలో సపోజ్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టీ అట్ 0.5 మిల్లీ సెకండ్స్ అని అంటే మీరు నాకు చెప్పచ్చు 0.5 మిల్లీ సెకండ్స్ దగ్గర ఎంత యాంప్లిట్యూడ్, దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ అంటే హైట్, ఎంత హైట్ ఉందని చెప్పి మీరు చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఐ వాంట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2.2 అని అన్నాను, అంటే ఆల్రెడీ 2 తీసుకున్నాం కాబట్టి 2.2 అంటే ఇక్కడెక్కడికో వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ రెండింటికి మధ్యన నాకు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అవుట్పుట్ వేవ్ ఫామ్. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ వేవ్ సిగ్నల్. అంటే కంటిన్యూస్ టైమ్ సిగ్నల్లో మనకి ఎక్కడ సిగ్నల్ ఎక్కడ అవుట్పుట్ ఎంత ఉంటుందో, ఎక్కడ సిగ్నల్ ఎంత ఉంటుందో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 0.5 ఇది 2.2. సో ఇప్పుడు మనం కంటిన్యూస్ సిగ్నల్ అనేది సైన్ వేవ్లో చెప్పచ్చు, స్క్వేర్ వేవ్లో చెప్పచ్చు, ట్రయాంగులర్ వేవ్లో చెప్పచ్చు. దీస్ ఆర్ అంటే కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగా ఇన్ఫినిటీ వరకు టైం పీరియడ్ ఉన్నంత వరకు ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ కంటిన్యూస్ సిగ్నల్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను డిస్క్రీట్ టైం సిగ్నల్ తీసుకున్నా. ఈ డిస్క్రీట్ టైం సిగ్నల్లో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5. సపోజ్ ఇప్పుడు నాకు టైం పీరియడ్ 1.5 దగ్గర ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే, అది కుదరదు. అంటే డిస్క్రీట్ దగ్గరే మనం చెప్పగలం, అంటే అయితే 1 దగ్గర, లేకపోతే 2 దగ్గర, లేకపోతే 3 దగ్గర, లేకపోతే 5 దగ్గర అంతే చెప్పగలం. కానీ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3.4 దగ్గర కావాలి నాకు అంటే మనం అలా చెప్పలేం. అంటే డిస్క్రీట్ దగ్గర ఏదైనా ఒక పీక్ పాయింట్ దగ్గర మాత్రమే చెప్పగలం, కానీ ఇలా కంటిన్యూస్కి చెప్పినట్టు చెప్పలేం. బట్ ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది. చూసారా, యాంప్లిట్యూడ్ ఇక్కడ వేరీ అవుతుంది, ఇక్కడ కూడా యాంప్లిట్యూడ్ వేరీ అవుతుంది. బట్ దీంట్లో ఏంటి, ఎక్కడైనా మనం టైం చెప్పచ్చు, బట్ దీంట్లో ఓన్లీ డిస్క్రీట్ ఇంటర్వెల్లోనే, అంటే అయితే 1, 2, 3 ఏదైనా ఒక స్పెసిఫైడ్ డిస్క్రీట్ ఇంటర్వెల్లోనే మనం చెప్పగలం, రైట్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. సో సింక్రోనస్ దగ్గర అవుట్పుట్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది, ఏదైనా ఒక డిస్క్రీట్ ఇన్పుట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ అసింక్రోనస్లో అవుట్పుట్ డిపెండ్స్ ఆన్
అట్ ఆల్ ఇన్స్టెంట్ అంటే ఏ పాయింట్ ఆఫ్ ఇన్పుట్ దగ్గర అయినా సరే మనం అవుట్పుట్ చెప్పచ్చు. దిస్ ఈజ్ అసింక్రోనస్. అదే ఒక పీక్ పాయింట్ దగ్గరే చెప్పగలము అంటే దిస్ ఈజ్ సింక్రోనస్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, యూజ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఫర్ స్టోరేజ్. సో ఇప్పుడు సీక్వెన్షియల్కి కాంబినేషనల్కి డిఫరెన్స్ ఏంటి? కాంబినేషనల్ సర్క్యూట్లో అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ఇన్పుట్, బట్ సీక్వెన్షియల్లో ఏంటి? అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ప్రజెంట్ ఇన్పుట్ అండ్ పాస్ట్ అవుట్పుట్. సో ఇప్పుడు మనకి స్టోరేజ్కి ఒక ఎలిమెంట్ కావాలి కాబట్టి సింక్రోనస్ అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ని యూస్ చేసుకుంటాయి, అసింక్రోనస్ అయితే లాచెస్ని యూస్ చేసుకుంటాయి. నెక్స్ట్ వన్, టైమింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ టైమింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి? క్లాక్. ఇప్పుడు నేను చెప్పిన క్లాక్ అనమాట. క్లాక్ ఈజ్ నీడెడ్ ఫర్ సింక్రనైజేషన్ అండ్ ప్రొవైడ్ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ట్రైన్ ఆఫ్ పల్సెస్ అంటే ఇవన్నమాట. దిస్ ఈజ్ క్లాక్, దీన్ని క్లాక్ అంటాం. ఇదేమో పాజిటివ్ క్లాక్, ఇదేమో నెగిటివ్ క్లాక్ అనమాట. దీన్నేమో రైజింగ్ ఎడ్జ్, 0 నుంచి 1 వరకు వెళ్తుంది కాబట్టి దీన్ని రైజింగ్, RAISING, రైజింగ్ ఎడ్జ్ అని చెప్పి అంటాం. ఇక్కడేమవుతుంది? 0 నుంచి 1కి పడిపోతుంది కాబట్టి దీన్ని ఫాలింగ్ ఎడ్జ్ అని చెప్పి అంటాం. రైట్. దీన్నేమో ఇంకో నేము లెవెల్ ట్రిగ్గర్, సారీ దీన్ని ఎడ్జ్ ట్రిగ్గర్ అంటాం. దీన్నేమో లెవెల్ ట్రిగ్గర్ అని చెప్పి అంటాం. రైట్. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, దిస్ నీడ్ క్లాక్, డజంట్ నీడ్ క్లాక్ పల్స్. దీంట్లో అసలు క్లాక్ పల్స్ ఏమీ మనకు అక్కర్లేదు. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ మెమరీ చేంజ్ వెన్ క్లాక్ ఈజ్ యాక్టివ్ అండ్ డజంట్ చేంజ్ వెన్ క్లాక్ ఈజ్ ఇన్యాక్టివ్. స్టోరేజ్ అనేది మెమరీ యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రం, క్లాక్ అనేది యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు క్లాక్ అనేది సపోజ్ ఇప్పుడు నేను క్లాక్ యాక్టివ్లో పెట్టాను అనుకోండి, క్లాక్ యాక్టివ్లో ఉంది అంటే సర్క్యూట్ మొత్తం ఎనేబుల్లో అవుతుంది కాబట్టి మెమరీ అనేది స్టోర్ అవుతుంది. అదే నేను క్లాక్ని ఇన్యాక్టివ్ చేసేసాను అనుకోండి, సర్క్యూట్ ఏమవుతుంది? డిజేబుల్ అవుతుంది. అప్పుడు మెమరీ అనేది ఏమి చేంజ్ అవ్వదు. నెక్స్ట్, ఆల్సో కాల్డ్ క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఎప్పుడు కూడా దీనికి సింక్రోనస్కి మనకి క్లాక్ కావాలి కాబట్టి క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్. నెక్స్ట్ వీడియోలో అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ట్రిగ్గరింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం ట్రిగ్గరింగ్ అని చెప్పి అంటాము. ఈ ట్రిగ్గరింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్స్ ఏంటి, అసలు ఈ క్లాక్లో ఎన్ని ట్రిగ్గరింగ్స్ ఉంటాయి అనేది నేను వీడియో పెడతాను. ఓకే.